శరీరం సహకరించకపోయినా ఆత్మవిశ్వాసం ఎన్నుముకలా నిలిచిన మనిషి ఏదైనా సాధించగలరని నిరూపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన వికలాంగుడు నెయ్యల ప్రసాద్ తన మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ప్రారంభించిన ప్రయాణం కేవలం ఒక యాత్ర కాదు. అది నమ్మకానికి, కృతజ్ఞతకు, పట్టుదలకు ప్రతీక. ఇచ్చాపురం నుండి తిరుమల వరకు సుమారుగా 1000 కిలోమీటర్ల దూరం. సాధారణ మనిషికి కష్టమైన ఈ ప్రయాణాన్ని 2 నెలల పాటు తన ట్రైసైకిల్పై చేయాలని నెయ్యల ప్రసాద్ సంకల్పించారు. ప్రయాణం ముగిసిన తరువాత తిరుమలలోని అలిపిరి మెట్ల మార్గం గుండా మోకాళ్లపై తిరుమల కొండను ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తన మొక్కును చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇచ్చాపురం నుంచి తిరుమల 1000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టాను. మాది బూరగాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వికలాంగుడికి నారా చంద్రబాబు నాయుడు హయాంలోన 2014లో డాక్టర్ బెందాల అశోక్ గారు, అచ్చెన్నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నాకు అన్ని రకాలుగా, నా కాలు ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు అన్ని రకాలుగా నాకు ఆదుకున్నారు. 1 సెంటున్నర ల్యాండ్ ఇప్పించారు ముగ్గురు కలిసి. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 బాబులు. అన్ని రకాలు కలిపి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే 2023 నేను మొక్కుకున్నాను, తిరుమలకి సైకిల్ యాత్ర వచ్చి మోకాలతో ఎక్కుతానని. నేను ఆ రోజు ఎంపీ గారి దగ్గర తెలియపరిచాను, మొక్కుకున్నాను. సరే నువ్వు చెయ్యని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత నా ఆరోగ్యం పరిస్థితి బాగోలేక మా ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ గారికి చెప్పిన వల్ల అతను అన్నారు, నీ ఆరోగ్యము బాగుంటే ఎల్లు, లేకపోతే ఆగిపో అని అన్నారు. 1 సంవత్సరం రోజులు చాలా ఇబ్బందిగా ఉన్న, బాడీ అంతా ఇదిగున్నా, వికలాంగుని కదా, రెండు కళ్ళు ప్రాబ్లం కదా కాలు, అందువల్ల కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల ఆగిపోయాను. ఇప్పుడు మొదలు పెట్టాను. ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు, ప్రతి ఎండిఓ ఆఫీసు, జిల్లా అధికారులని, మండల అధికారులని, పోలీసుల్ని అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు ఇంకా హెల్ప్ చేస్తున్నారు. అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. నాది 2 నెలల 10 రోజులు ఈ ర్యాలీ తిరుమలకి వెళ్ళినప్పటికి అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు జీవితంలో సీఎం ఉంటే మా లాంటి వికలాంగులకి నెల వచ్చినప్పటికి ఈరోజు 31 పెన్షన్ ఇచ్చారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాను. మొత్తము 6000 రూపాయలు నాకు పెన్షన్ డాక్టర్ బెందాల అశోక్ గారు, నారా చంద్రబాబు నాయుడు టైంలో నాకు అన్ని రకాలుగా ఇప్పిస్తున్నారు. నాకు అన్ని రకాలుగా నా ఆరోగ్యం పరిస్థితి బాగులేకపోయింది. అన్ని రకాలుగా నాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అశోక్ బాబు గారు అన్ని ఆదుకోవడం వల్ల ఈ రోజు నేను ఈ ర్యాలీ మొదలు పెట్టాను. నేను శ్రీకాకుళం చేరుకున్నాను. నెయ్యల ప్రసాద్ జీవితంలో బెందాలం అశోక్ గారు ఒక ఆశాకిరణం. ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఆర్థిక సహాయం, హాస్పిటల్ ఖర్చులకు మద్దతు, ఇల్లు లేని తనకు స్థలం ఇప్పించడం, అంతేకాకుండా ఇల్లు కట్టుకునేందుకు రుణం మంజూరు చేయడం, సహాయం చేయడం వంటి అనేక విధాలుగా తోడుగా నిలిచారని ప్రసాద్ కృతజ్ఞతతో చెబుతున్నారు. ఇంతటి సహాయాన్ని మాటలతో ఎలా తీర్చగలను, అందుకే వారు మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు నా కోరిక విన్నాడు, ఇప్పుడు నా మొక్కును తీర్చుకునే సమయం వచ్చింది అని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ఈ 2 నెలల ప్రయాణం దారిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను కలుస్తూ, అవసరమైతే ప్రభుత్వ అతిథి గృహాల్లో విశ్రాంతి తీసుకుంటూ యాత్ర కొనసాగిస్తానని తెలిపారు.